మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం అండి. మార్చి మాసంలో 10వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా? మేషరాశి వారి జాతకులు ఈ రోజున మీకు జరగబోయేది ఇదే. 600 ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగి తీరుతుంది. మిత్రద్రోహం జరగబోతుంది ఈ రాశి జాతకులు. తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా ఈ రోజున గోచర రీత్యా మీకు ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు క్రమశిక్షణకు పెట్టింది పేరుగా చెప్పుకోవాలి. అన్యాయాన్ని అస్సలు భరించలేరు. ఎంతో ఉన్నతవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందులకు గాను వీరి ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులు వీరికి ఎప్పుడు కూడాను చెడు జరగాలని, కీడు కలగాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకోవడం మాత్రమే కాదండి, అటువంటి ఇత్యాది కుట్రలు పన్నుతుంటారు. ఇటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీరు ఒక మిత్రుణ్ణి ఎక్కువగా గుడ్డిగా నమ్మేస్తున్నారు. గత కొంతకాలంగా ఇలాగే జరుగుతుంది. అయితే మీ యొక్క మిత్రుని వల్ల ఈ రోజున మోసపోయే ప్రమాదం, మిత్ర ద్రోహం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. అంటే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారం విషయంలో ఈ మధ్య కాలంలో వారితో చాలా సఖ్యతగా ఉంటున్నారు. మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, అన్ని వారితో షేర్ చేసుకుంటున్నారు. అయితే అటువంటి మిత్రుడు మీ యొక్క నమ్మకాన్ని అవకాశంగా తీసుకొని మీతో ఎక్కువ పెట్టుబడులు పెట్టించడం, లేకపోతే మీతో షూరిటీ సంతకాలు చేయించడం, లేకపోతే కలిసి ఏదైనా వ్యాపారం పెడదామంటూ ఈ విధంగా ఏదో ఒకటి ఆర్థిక పరమైన విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఈ సమస్యను అధిగమించడానికి మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోకుండా ఉండడానికి శివారాధన తప్పక చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కళ్ళు మూసుకొని 108 సార్లు కానీ, వీలు కాని వారు 21 మార్లు కానీ పఠించండి. శివనామస్మరణలో మీ వీలైనంత సమయం ఈ రోజు గడుపుతూ ఉండండి. మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడమని ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ఈ సమస్య నుంచి ఆ శివ భగవానుడు మిమ్మల్ని బయటకు తెస్తాడు. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా రోజుల క్రితం ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అప్పటితోనే ముగిసిపోయింది. అంటే అతి అనతి కాలంలోనే వారితో కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది. మళ్ళీ అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశం ఈ రోజు కనిపిస్తోంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తితో మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. అలాగే దిన ఫలాల ప్రకారం మీ జీవితంలో వృత్తిపరంగా ఒక పెద్ద సమస్య వేధిస్తుంది. మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే అది వేధిస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇలా చాలా కాలంగా మీ యొక్క వృత్తిపరమైన ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో చాలా సార్లు ప్రయత్నం చేసి కూడా విఫలం అవుతూ వస్తున్నారు. అటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పాలి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తి వల్ల మీరు ఒక ప్రయోజనం అయితే పొందుకుంటారు. మీ లైఫ్ లోకి ఈ రోజు ఆ వ్యక్తి వచ్చి సహాయ సహకారాలు అందించే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని మంచి బాట ఎంపిక చేసుకునే విషయంలో వారు సహాయపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున తప్పక మీకు గోచర రీత్యా ఇలాగే ఉండబోతుంది. ఇటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. శివారాధన నిత్యం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.